మన వీర బ్రహ్మేంద్రుల స్వాముల వారు ఏమేం జరుగుతాయో వందలేళ్ల కిందటనే బొచ్చడి చెప్పిండని అంటారు కదా. అంతెందుకోలా దునియాలో ఏ చిత్ర విచిత్రం జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు. బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది, కాలజ్ఞానంలో రాసున్నది అని అంటుంటారు. అంతేనా కాదా? మరి అదే బ్రహ్మంగారు యాప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని చెప్పిండా లేదా? యాప చెట్టుకు మామిడికాయలా అనుకుంటురా? అగో చూడరు మీరే. ఇగో ఈ చెట్టును చూడుర్రి, చెట్టు మీద ఏం కాయలు ఉన్నాయోల్లా? ఏం కాయలు? మామిడికాయలేనాయనంటారా? వాస్తవమే, మీరు చూస్తున్నది మామిడికాయలే, కానీ చెట్టు మాత్రం మాడి చెట్టు కాదు, యాప చెట్టు. అరే అవంటే మంచిగా చూడుర్రి, అగో యాపాకులు, యాప కొమ్మలు, ఇటు మామిడికాయలు అన్నట్టు. ఈ చిత్ర విచిత్రమైన చెట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లున్నది అన్నట్టు. ఈ చెట్టు ఎవరిదనుకుంటురు? అక్కడి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ది. ఈయనే పువ్వు గుర్తు పరందామయ్యనే, ఈయనకే తోటున్నది. ఈ తోటలో ఉన్న యాప చెట్టుకే మామిడికాయలు కాసినాయహో. నా చెట్టు మహిమ గల్లదాహో, దేవుడు మా తోటల్నే ఉన్నట్టు అనిపిస్తున్నదాహో అని టిట్టర్ పిట్టలా డప్పు కొట్టుకున్నాడు. ఇంకేంది, అసలే మంత్రి సారు వారి చెట్టాయే, అందున పువ్వు పార్టీ. ఇంకే ఉంది, ఈ మామిడికాయలున్న యాప చెట్టును చూసి చుట్టుముట్టున్న జనం దాన్ని మొక్కుడు పెట్టారు. అద్భుతం, అపూర్వం, సైన్స్ కు సైతం అందని విడ్డూరం అనుకుంటా మురిసిపోయారు. కానీ ఈ చెట్టునే మంచిగా చూడురోలా. ఈ మామిడికాయల కానీ ఒక కొమ్మున్నది, ఇది మాడి కొమ్మనే అంటే పక్క పొంటే మాడి చెట్టున్నది. ఆ చెట్టు యాప చెట్టు మీదకి వచ్చింది. ఇక ఇది చక్కగా చూడని మంత్రి సారు యాప చెట్టుకే మామిడికాయలు కాసినాయని సంబరపడిపోయి వాట్సాప్ యూనివర్సిటీలా ట్విట్టర్ గూట్లో పెట్టి ఠామ్ ఠామ్ చేసుకున్నాడు. ఇక వెనక ముందు చూడని జనాలు దేవుని మహిమే అని మొక్కితే, ఇంకా కొందరేమో మంత్రి సార్ ఇజ్జత్ తీసి కుప్ప పెట్టిరు. ఆయన యాప చెట్టుకు మామిడికాయలు చూస్తేనే గింత సంబరపడితే, ఇక బత్తాయిలు హత్తే ఇంకెంత గాయగాయ చేసో ఈ పువ్వు పాటి మంత్రి సారు కదా.